Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 28th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో, అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో రైట్, గత లైక్ ఎప్పుడు మనం మనం ఇక్కడి నుంచి అసలు యాక్చువల్ చెప్పాలంటే బుల్లిష్నెస్ స్టార్ట్ చేసాం కదా, లైక్ బుల్లిష్నెస్ చూసాం కదా. సో ఎప్పుడైతే ఈ లైక్ ట్యూస్డే నుంచి అసలు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతూ రన్ అయిపోతూ అప్సైడ్ అలాగా 2 days నుంచి అసలు పెద్దగా ఎంట్రీస్ లేవు అని చెప్పి చాలా బాధపడ్డాను అసలు చెప్పాలంటే. లైక్ ఇక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్నెస్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకొని, కాకపోతే ఇక్కడ ఏం క్యాప్చర్ చేయలేపాం, లాస్ట్ 2 రోజుల నుంచి ఏం క్యాప్చర్ చేయలేపాం అన్నమాట. ఓకే, తెలిసినా కూడా మార్కెట్లో నుంచి పాయింట్స్ క్యాప్చర్ చేయలేపాం. బికాజ్ ఏంటంటే మనం లైక్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయం. ఓకే, ఇంట్రాడేలోని ఏంటంటే దానికి తగ్గట్టు మనకి చిన్న స్టాప్ లాస్లో 1 minute టైం ఫ్రేమ్లో ఓకే సో ఎంట్రీ రావాలి. అందుకే నాకు ఈ బుల్లిష్ మార్కెట్స్ అంటే చిరాకు. ఓకే, వన్స్ వాటికి అనుకున్న లిక్విడిటీ వచ్చేసి ఓకే మార్కెట్ దాని అనుకున్న లిక్విడిటీ వచ్చేస్తుంది అనుకోండి, మార్కెట్ అనేది పారిపోతుంటుంది. ఓకే, ఎక్కడ రిట్రేస్మెంట్ ఇవ్వదు, ఏమి అవ్వదు అసలు అదే బేరిష్ మార్కెట్ అనుకోండి, బేరిష్ మార్కెట్ అసలు సూపర్గా ఉంటుంది. లైక్ వీడేంటి ఎలా మాట్లాడుతున్నారు, బేరిష్ మార్కెట్ అంటున్నాడు ఏంటో, ఇప్పుడు స్టాక్స్ పడిపోవాలనుకుంటారంటే ఇండెక్స్లో అదే బాగుంటుంది. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోని బేరిష్ మార్కెట్ అంటే లైక్ ఆ మార్కెట్ ఏంటంటే మనకి ఎంట్రీ ఇచ్చే తర్వాత మూవ్ అవుతుంది అన్నమాట బేరిష్ మార్కెట్లో. ఈ బుల్లిష్ మార్కెట్లో అదే నాకైతే బుల్లిష్ మార్కెట్ అయితే ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఏ మార్కెట్ ఇష్టమో కింద కాంపిటీషన్ మెన్షన్ చేయండి. మీకు లైక్ నాకైతే అసలు బుల్లిష్ మార్కెట్ అయితే అసలు ఎంట్రీ మనకి ఇవ్వదు. అసలు ఇక్కడెక్కడో మనం ఏంటంటే నీట్గా క్యాప్చర్ లైక్ ఏంటంటే బుల్లిష్నెస్ స్టార్ట్ అవుతుంది, బుల్లిష్నెస్ టార్గెట్ ఇక్కడ వరకు అనుకో 3 daysలో టార్గెట్ వచ్చేస్తుంది. కానీ ఈ 2 days వేస్ట్ అయిపోయి ఈరోజు వచ్చిందండి ఎంట్రీ. ఈరోజు చాలా మంచి రిస్క్ రివార్డ్ 1:10 అప్రాక్సిమేట్లీ ఎంట్రీ వచ్చింది. బట్ స్టిల్ టార్గెట్ దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ లైక్ ఏంటంటే దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట. ఈ డే టైం ఫ్రేమ్ ఏదైతే అనుకున్నామో ఆ దగ్గరికి వచ్చేస్తాం. ఓకే రైట్, ఏదైతే ఏనండి ఈరోజు ఎంట్రీ కోసం మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది ఏంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. రైట్, సో చూసుకుంటే ఇప్పుడు ఏమైంది అంటే లైక్ ఈరోజు కూడా బిగ్ గ్యాప్ అప్. ఓకే, సో ఈరోజు కూడా దొరకదేమో అనుకున్నాను. కాకపోతే లైక్ ఈ పక్కన సప్లైస్ రెడీ పెట్టి లైక్ గీసుకొని ఉంచుకో, ప్రతిరోజు సప్లైస్ గీసుకొని ఉంచుకోవడం, ఆ రిట్రేస్మెంట్లో ఏమైనా దొరుకుతుందేమో చిన్న ఆ రిట్రేస్మెంట్ ఇంటర్వ్యూలు చిన్న తీసుకోవడం. ఓకే, సో బుల్లిష్ ఎంట్రీ పరిపూర్ణంగా హ్యాపీగా తీసుకుందామంటే ఎక్కడ ఈ 2 daysలో ఎక్కడ దొరకలేదు. బట్ ఇక్కడ ఈరోజు దొరికింది. సో ఎక్కడ దొరికిందని చూసుకుంటే సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఇది ఒకటి తీసుకున్నాం, ఈ సప్లై ఒకటి తీసుకున్నాం కదా, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, అదేవిధంగా ఇక్కడ ఒక సప్లై ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఓపెన్ అయినట్టుంది ఈరోజు మార్కెట్. ఓకే, సో చూద్దాం. లేదు ఇక్కడ కాదు, ఇక్కడే ఓపెన్ అయింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే రైట్, సో ఏమైంది ఇప్పుడు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్స్ అనేవి టోటల్గా బుల్లిష్ ఉన్నాయి. సో మనం ఏమనుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే నిన్న కొద్ది రిట్రేస్మెంట్ వస్తుందేమో, ఇక్కడ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ డౌన్ సైడ్ ఇలాగ వస్తుంది, ఇక్కడ లిక్విడిటీ తీసుకుని అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ వస్తుందేమో అని చూస్తాం. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు సంబంధం లేదు. ఓకే, ఇంకా లైక్ ఈ పుల్ బ్యాక్ స్వీప్ అయిపోయి అప్సైడ్కి వెళ్ళిపోయినట్టు. అంటే ఎలాగంటే చెప్తాను చూడండి, లైక్ ఇప్పుడు పుల్ బ్యాక్ ఇది ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కదా, ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇండ్యూస్మెంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయినట్టు. ఓకే, సో ఆటోమేటిక్గా లైక్ ఇది ఒకవేళ ఈ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకునే వాళ్ళమ్మ. ఓకే రైట్, సో అయితే ఇక్కడ ఏమైంది గ్యాప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం 50,000 ఏరియా అన్నమాట. 50,000 ఏరియా దగ్గర నుంచి రిట్రేస్మెంట్ వస్తుంది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో అక్కడ ఏమైనా చిన్నది లైక్ ఎంట్రీ దొరుకుతుందేమో, ఇక్కడ వరకు ఇలా టార్గెట్ ఇలా పెట్టుకుందాం చూసాను. ఓకే, ఎర్లీ మార్నింగ్స్ మనకు అంత ఈజీగా దొరకవు, చాలా మార్కెట్స్ అన్ని చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటాయి అన్నమాట. ఎక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కానీ ఇప్పుడు ఉంది చూడండి 1 minute టైం ఫ్రేమ్లోని. ఓకే, సో ఇలాగా ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇలా ఎంట్రీ అవ్వడానికి బాగుంటుంది. కానీ అలాంటి ఎంట్రీ కూడా ఏం రాలేదు. సో మార్కెట్ అనేది డైరెక్ట్గా లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్
ఓకే, సో రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేన్ని టెస్ట్ చేస్తుంది? అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, ప్రీవియస్ డే హై ఇదే కదా మరి, ప్రీవియస్ డే హై అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తుంది. అయితే మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎలా ఉన్నది? బుల్లిష్ ట్రెండ్ ఉన్నది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ బేరిష్ ట్రెండ్ చూపిస్తుంది. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదో బేరిష్నెస్ వచ్చింది కదా అని మనం బేరిష్ సైడ్ వెళ్ళిపోవడం కాదు, ఓవరాల్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్ చూడండి, ఇక్కడ బేరిష్నెస్ వచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్కి ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్నెస్ కంటిన్యూటీ స్టార్ట్ అవుతుంది. అయితే స్టార్ట్ అయిపోతే అలా స్టార్ట్ అయిపోతుంది అంటే అలాగే లేదు, కొన్నిసార్లు ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్కి ఇలా వచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ హాల్ట్ అయింది కదా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, ఈ హాల్ట్ అయిన దగ్గర అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ లైక్ ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి ఇక్కడ పైన క్లోజ్ అయింది కదా ఈ క్యాండిల్, ఇదే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటారన్నమాట 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. మీకు ఎప్పటి నుంచి చెప్తుంటాను. సో ఈ ప్రకారం ఇక్కడ ఇది రివర్సల్ అన్నమాట, మార్కెట్లో మళ్ళీ ఇక్కడ రివర్సల్ తీసుకుంటున్నట్టు మనకి ఇక్కడ చూడండి. ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయిందా, రైట్. సో మనకు చూసుకుంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఓకే ఇదంతా ఇప్పుడు ఇందాక గీసాను కదా, ఓకే రైట్. ఇక్కడ ఇక్కడికి ఇవి కూడా పుల్ బ్యాక్స్ ఉన్నాయి. డైరెక్ట్గా లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నదో అక్కడ పుల్ బ్యాక్ గీసుకుంటూ వస్తుంది అనమాట, రైట్. సో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది 1 minute టైం ఫ్రేమ్లో. చూసారా 1 minute టైం ఫ్రేమ్లో బ్యూటిఫుల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, రైట్. చూడండి ఇక్కడ ఓకే 10 o'clock ఓపెన్ అయింది. ప్రీవియస్ క్యాండిల్ ఒక లోన్ స్వీప్ చేసి పై క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 10:15కి క్యాండిల్ క్లోజ్ అవుతుంది. 10:15 లోపు మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో కూడా చూసుకోవాలి. సో చూసుకుంటే చూడండి ఇక్కడ 10:15కి 10:15 లోపు మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసింది. ఓకే, సో రైట్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇక్కడ దొరికేసింది. అయితే రైట్, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లోన్ టచ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. నేను ఎంట్రీ ఇయ్యాను, కానీ మీరు అనొచ్చు అదేంటి టచ్ అవ్వలేదు కదా, ఎంట్రీ అవ్వలేదు, ఎలాగే మరి ఎంట్రీ అవ్వలేక ఎలా ఎంట్రీ అయిపోతుంది, టచ్ అవ్వలేదు కదా అంటే అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటాను. మీకు ఏం చెప్తుంటాను? ఇండెక్స్ చార్ట్ చూడాలి, ఫ్యూచర్స్ చార్ట్ కూడా బైలాటరల్గా చూస్తూ ఉండాలి. చూడండి ఫ్యూచర్స్ చార్ట్లో ఇక్కడ టచ్ చేసి వెళ్తుంది. సేమ్ అంటే ఫ్యూచర్స్ చార్ట్లో కూడా అలాగే అవుతుంది, కాకపోతే ఫ్యూచర్స్ చార్ట్లో ఇక్కడ టచ్ చేస్తుంది. చూడండి ఓకే, చిన్న స్టాప్ లాస్. ఓకే, ఎంత చిన్న స్టాప్ లాస్ మీకు ఎవరైనా చెప్తారు అసలు? నాకు తెలిసి వేరే లైక్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైనా అసలు ఓకే నేను అంటే లైక్ నేను గర్వంగా చెప్పుకోగలను కూడా, ఇండియన్ ఛానల్స్లోనే నాకు తెలిసి ఇంత చిన్న స్టాప్ లాస్లతోనే మీకు ప్రతిరోజు డైలీ ఎంట్రీస్ చెప్పే ఛానల్ అయితే ఏది ఉండదు. ఓకే, సో నేను అది నాకు గర్వంగా చెప్పుకోగలను. మీకు ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాను మీకు లైక్ ఓకే. సో చూడండి 12-13 points స్టాప్ లాస్. ఓకే, సో ఇండెక్స్లో టచ్ అవ్వలేదు, ఫ్యూచర్స్లో టచ్ అయింది. సో దేంట్లో ఫస్ట్ టచ్ అయితే దాంట్లో ఎంటర్ అయిపోతాం. ఇంకా బెటర్ ఏంటంటే ఫ్యూచర్స్లో టచ్ అయితేనే బెటర్, బికాజ్ ఏంటంటే ఆప్షన్ ప్రైస్ అకార్డింగ్ టు దీనికి తగ్గట్టు లైక్ ఏంటంటే రియాక్ట్ అవుతుంటుంది అనమాట. సో మీరు ఎద్దామని ఒకవేళ తీసుకుంటే దీన్ని తీసుకోవాలన్నమాట. దీన్ని ఎద్దామని తీసుకుంటే అది ఎద్దామని అవ్వదు, అది సంథింగ్ లైక్ ఓటీఎం అయిపోతుంది. ఓకే, ఆప్షన్ ప్రైస్లోని ఎప్పుడైనా ఫ్యూచర్స్ ప్రైస్ అయితే ఎద్దామని ఆర్ లైక్ ఇందమని తీసుకోవడానికి ప్రయత్నించండి, అంతే తప్ప లైక్ అప్పుడు మీకు చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీకు ఆప్షన్ ప్రైస్ అకార్డింగ్ టు ద చార్ట్ నడుస్తుంటారు. ఓకే, చార్ట్లో ఎంతైతే మూమెంట్ వస్తుందో అలాగే సేమ్. లేదనుకోండి ఇండెక్స్లో అద్దామని తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఓటీఎం కొనిసినట్టు అయిపోతుంటుంది. ఓకే, సో మార్కెట్ కొద్దిగా పెరుగుతున్నా సరే మీకు అంతగా పెద్దగా మూమెంట్ కనిపించదు. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. లైక్ ఇదో సీక్రెట్ కూడా మీకు ఇచ్చేసాను, రివీల్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో రైట్, సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ దీన్ని బట్టి ఎంట్రీ అయినా సరే ఇక్కడ కొద్దిగా లైక్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ వస్తుంది. ఒక ఏరియాలో ఎగ్జిట్ అవ్వడం బెటర్, బికాజ్ ఎందుకంటే 50,000 ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ సప్లై టచ్ చేసి వస్తుంది కదా. సప్లై అంటే పెద్ద సప్లై కాదు, మార్కెట్ అనేది బుల్లిష్నెస్ ఉన్నాయి. ఓకే, సో ఓ పలానా ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఆ పలానా ఏరియా ఎక్కడ అంటే చూసుకుంటే ఇక్కడ ఏమి ఇంబ్యాలెన్స్ లేవు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది ఉన్నది. ఓకే, ఈ ఏరియా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్, లేదంటే ఇక్కడ లైక్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వడం బెటర్. బికాజ్ ఏంటంటే ఏం లేదు, ఎంత లైక్ ఇప్పుడు ఉన్నదా ఈ ఎంట్రీ పాయింట్ తీసుకుంటారు ఇక్కడ. ఓకే, ఫ్యూచర్స్లో టచ్ అయింది కదా, ఫ్యూచర్స్లో దాన్ని తగ్గట్టు పడతాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు.
మంచిగానే మళ్ళీ మనకి ఏంటంటే లైక్ మంచిగా పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ అవుతాయి. 1:8 1:8 వచ్చేస్తుంది ఏకంగా. అంటే 1:8 అంటే సంబరపడిపోకండి. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ వల్ల 1:8 కనిపిస్తుంది. 103 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ 100 పాయింట్స్ వచ్చింది మీకు. ఓకే, బట్ స్టిల్ చిన్న స్టాప్ లాస్ వస్తే ఆప్షన్స్ లైక్ ఏంటంటే లాట్స్ పెంచుకోవచ్చు మీరు ఇక్కడ. అదే పెద్ద స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, లాట్స్ తగ్గించుకుంటారు, దానికి తగ్గట్టు పొజిషన్స్ అయితే చేసుకొని లైక్ మేనేజ్ చేసుకుంటారు. అప్పుడు దానికి పెద్ద స్టాప్ లాస్ వస్తుంది కదా, దానికి తగ్గట్టు టార్గెట్ కూడా పెద్దలో ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఏంటంటే 1:4 1:3 కనిపిస్తుంటుంది. బట్ ఏంటంటే పాయింట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట అక్కడ మనకి. బట్ లాట్స్ తగ్గించుకుంటారు ఏంటంటే. బట్ ఇక్కడ చూస్తే లైక్ ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ కొద్దిగా ఇలా మళ్ళీ రిట్రేస్మెంట్ కన్సాలిడేషన్ అంతా చూడాలి. కొన్నిసార్లు ఇలాగే అవుతుంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు అలా వెళ్తుంది. ఓకే, ఓవరాల్ టార్గెట్ ఇంకా లైక్ ఆ హైకి వెళ్తుంది అనమాట. బట్ ఈ పైకి వెళ్ళిన తర్వాత ఈ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. లేదా కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ప్రాఫిట్ లైక్ ఏంటంటే ఈ రిట్రేస్మెంట్ వచ్చి కన్సాలిడేట్ అయిపోతుంది కదా, సో మరి మీ కన్ఫ్యూజన్లోని ఉన్న లైక్ ఏంటంటే ప్రాఫిట్ సగంలో ఎగ్జిట్ అయిపోయి డౌన్ బయటకు వచ్చేస్తుంటారు అనమాట. ఓకే, సో అందుకే ఏంటంటే ఇలాంటి టైమ్స్లో ఏంటంటే ఈ 1 minute అదే లైక్ ఎర్లీ మార్నింగ్ అంత మంచి డౌన్ ట్రెండ్ వచ్చింది కదా, ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఇక్కడ కూడా కొన్ని పొజిషన్స్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొద్దిసేపు ఫైట్ చేస్తారు. అంత ఈజీగా మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది కదా ఏదైనా. బట్ ఇది లిక్విడిటీ ఎంట్రీ కూడా కాదు. పోనీ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది అనుకుంటే, ఇది నార్మల్ ఏంటంటే ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి పైకి వెళ్తున్నట్టు అనమాట. మార్కెట్ కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్ అంతే. ఓకే, సో అక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది. ఈ కన్సాలిడేషన్ అంతా చూడాలి. ఈ కన్సాలిడేషన్ అంతా చూసేలోపు మీరు ఏమనుకుంటారంటే వారు ఉంచుకుంది పోయింది, సారీ అదేదో సామెత సరిగ్గా టైంకి రావట్లేదు, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు. లైక్ ఓకే, ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం అంటే ఇక్కడ లాస్ ఏం రాదు, ఇంకా మీ స్టాప్ లో సిట్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే అటు నో లాస్ నో ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రేట్ రన్ అంతా చూస్తారు. ఓకే, తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఈ లాజిక్ తెలిస్తే తర్వాత మళ్ళీ ఎంట్రీ అవ్వచ్చు అనుకోండి. బట్ స్టిల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్, ఆర్ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, మీరు ఇప్పుడు ఒక 10 లాట్స్ చేశారు అనుకోండి, 5 లాట్స్ 4 లాట్స్ 6 లాట్స్ అంటే మాక్సిమం ప్రాఫిట్ తీసుకొని కొద్దిగా ఎగ్జిట్ చేసుకొని మిగతావి ట్రైల్ చేసుకొని బెటర్ లా చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడైనా సరే లైక్ ఏంటంటే ఎందుకు ఇక్కడే అంటున్నానంటే లైక్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఇదిగోండి, సారీ ఇది అన్మిటిగేటెడ్ కాదు, ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదిగోండి ఈ అన్మిటిగేటెడ్ ప్లేస్ ఉన్నది. అట్ ద సేమ్ టైం లాస్ట్ క్యాండిల్ ఇదే కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఇదే కదా. సో ఆ విధంగా ఏంటంటే అక్కడ రిజెక్షన్ వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏ ఇంబ్యాలెన్స్ లేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఓకే, డిస్టర్బెన్స్ ఏం లేదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. బట్ స్టిల్ ఈ రిజెక్షన్ వస్తుంది కదా, ఇక్కడ మీరు లైక్ ఏంటంటే సమ్ టైమ్స్ మార్కెట్స్ ఎలాగే కొన్నిసార్లు ఏంటంటే అప్సైడ్కి ఎలాగ ర్యాలీ అయిపోతుంటాయి అసలు ఏం లేదు, కొన్నిసార్లు లైక్ ఎలా చిరాకు తెప్పిస్తుంటారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఏదైనా సరే చాలా మంచి ఎంట్రీ మాట ఇది. లైక్ ఓకే, ఫస్ట్ టార్గెట్ యాజ్ యూజువల్గా లైక్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఈ విధంగా చూసుకున్నా సరే మంచి టార్గెట్ ఇక్కడ వరకు వచ్చినంతే. తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది కదా. సో ఓకే, ఈ ఎంట్రీ ఇలా ఉన్నది. ఈ ఎంట్రీ ఇది ఇలా అయిపోయినా సరే ఒకవేళ మీకు మార్కెట్లో లిక్విడిటీ గురించి ఐడియా ఉంటే నెక్స్ట్ ఇక్కడ కూడా మరి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఆ ఎంట్రీ ఏంటి అలాగా. సో చూసుకుంటే మీకు ఈ ఎంట్రీ కూడా ఓకే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇదే కదా, అవునా? ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇక్కడ ఫామ్ అవుతుంది. రైట్, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇక్కడ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ లైక్ ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్సైడ్ లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్సైడ్ క్లోజ్ అయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇది బ్రేక్ అయ్యి అప్సైడ్ క్లోజ్ అయింది. కానీ 1 minute టైం ఫ్రేమ్లో మీకు ఎప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలని చెప్తుంటారు కదా. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏందో చూడండి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. ఇదిగో ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఓకే రైట్. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఓకే థర్డ్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇక్కడైతే మంచిగా మనకు కన్ఫర్మ్ వచ్చింది. ఫ్యూచర్స్లో అయితే చాలా మంచిగా కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఓకే, సో రెండు ఫ్యూచర్స్లో అయితే థర్డ్ క్యాండిల్ మంచిగా అప్సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సేమ్ అది లైక్ ఇండెక్స్లోని ఫ్యూచర్స్లో ఒకలాగే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈక్వల్ లోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్యూచర్స్లో ఈక్వల్ లోస్లో కనిపిస్తున్నాయి, కాకపోతే ఇక్కడ ఈక్వల్ లోస్లో లేవు. ఓకే, జస్ట్ ఏంటంటే ఈ వరంగా ఈ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ లోస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఓకే, సో లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంటున్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, సో ఇక్కడ క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది రైట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కూడా మీకు ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్.
ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో మన ఎంట్రీ ఎలాగనుకుంటే ఇది కూడా సేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వెళ్ళింది కదా, క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్. ఫ్యూచర్స్లో కూడా క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. ఓకే, సో రైట్, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చాలా చిన్న స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా చాలా చిన్న స్టాప్ లాస్ వస్తుంది 22 పాయింట్స్. ఓకే, సో అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మంచిగా లైక్ లిక్విడిటీ ప్యాటర్న్. ఓకే, ఏంటంటే ప్యాటర్న్ ఇట్ సైడే బ్రేక్అవుట్ అవుతుందని మన కన్ఫర్మేషన్ ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే, సో మీరు బ్యూటిఫుల్గా ఇక్కడ ఇలా ఎంట్రీ అయిపోవచ్చు. 18 పాయింట్లు 20 పాయింట్లు ఏ విధంగానే చూసుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ మనకు 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు, అంటే రివర్సల్లో అంటే ఇలా ఎంట్రీ అవ్వచ్చు. లేదనుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారమైన ఎంట్రీ అవ్వచ్చు. ఎలా చూసుకున్నా సరే ఎంట్రీ అవ్వచ్చు. టార్గెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మనం టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి బాగుంది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కాదు, ఇది జస్ట్ ఏంటంటే ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేస్తుంది. ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్. ఇక్కడ మనం ఏంటంటే మనకి అప్ సైడ్కి ఇంకా పారిపోవచ్చు అన్నమాట మనం. ఓకే, అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ అప్ సైడ్కి వెళ్ళిపోవడం అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. టార్గెట్ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అంటే ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవడం, లేదంటే టోటల్గా ఎగ్జిట్ అయిపోతాయి. అంటే ఎవరికి ఇండివిజువాలిటీ బట్టి, ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు. ఓకే, నేనైతే ఇక్కడ ఏంటంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాను అనమాట, అంటే సేఫ్టీ. ఓకే, సో సేఫ్టీగా అక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాను. నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఈక్వల్గా హైస్ ఫామ్ చేస్తుంది, అంటే ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది బికాస్ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక లైక్ ఈ ప్యాటర్న్ కూడా చెప్పాను కదా, ఇది అప్ సైడ్కే బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మన కన్ఫర్మేషన్. ఓకే, రైట్. సో ఆ విధంగా ఏంటంటే టోటల్ టార్గెట్ ఇక్కడ వరకు ఈ హై వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ బెటర్, ఇక్కడ ఎగ్జిట్ అయితే వెల్ అండ్ గుడ్. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు ఏంటి అని చూసుకుంటే నెక్స్ట్ ఎక్కడ మనకి సప్లై ఉన్నది ఏంటో చూసుకుంటాం అనమాట. మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉన్నాయి కదా, మనం బుల్లిష్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నది. ఓకే, సో నెక్స్ట్ ఇందాకలా ఇక్కడే కదా మార్కెట్ ఉన్నది, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి రెసిస్ట్ అయింది, తర్వాత సప్లై అక్కడే ఉన్నది అనమాట. సప్లై అంటే ఇంబ్యాలెన్స్. అక్కడ తప్పితే ఇంకెక్కడైనా మార్కెట్ అసలు రియాక్ట్ అయిందో చూడండి అసలు. ఓకే, ఇక్కడ వరకు అలా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, చూసారా ఎగ్జాక్ట్గా నేను గీసిన ఏరియా, అంటే లైక్ నిన్న చెప్పలేదేమో, నన్ను ఏంటంటే లైక్ ఇక్కడ ఈ ఏరియా వరకు చెప్పాను. ఓకే, బట్ స్టిల్ మన స్టూడెంట్స్ తెలుసు నేను సప్లైస్ అలాగే ఇస్తానని. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ చూడండి ఇది. ఓకే, ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లిక్విడిటీ. ఓకే, ఇక్కడ ఉండిపోయింది అనమాట. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని లైక్ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. మార్కెట్ అక్కడి నుంచి గ్యారంటీ రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్ పాయింట్. ఓకే, అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇక్కడ ఏమైంది తర్వాత ఇప్పుడు లైక్ ప్రీ మార్కెట్లో చెప్తాను అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా, అప్రాక్సిమేట్లీ లైక్ చూసుకుంటే మార్కెట్లో మనకి రిస్క్ రివార్డ్ అనేది లైక్ 1:10 లైక్ అప్రాక్సిమేట్. ఎందుకంటే చిన్న షాప్ లాస్ వల్ల మనకి ఆటోమేటిక్గా చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది అనమాట. సో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఓకే 1:10. ఓకే, 1:10 ఆర్ లైక్ ఈ హై వరకు పెట్టుకుంటే 1:8 అలా వస్తుంది. ఇక్కడ ఇదైనా చాలా మంచిది, ఇదైనా చాలా మంచి రిస్క్ రివార్డ్ 1:8. ఓకే, లేదు ఇంకా దీని కంటిన్యూషన్ అంటే లేకపోతే చెప్పాను కదా ఈ సప్లై ఇక్కడ వరకు, అక్కడ వరకు పెట్టుకుంటే 1:10 వస్తుంది. బట్ స్టిల్ అందరికీ ఈ టార్గెట్ సాధ్యం కాదు. కొందరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఫస్ట్ టార్గెట్, కొందరు ఇక్కడ వరకు వెళ్ళచ్చు. బేస్డ్ ఆన్ లైక్ వాళ్ళ యొక్క ఏంటంటారు దాన్ని, వాళ్ళ యొక్క పరిధి బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ టార్గెట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి మనం ఏంటంటే ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాజ్ లిక్విడిటీ ఉండడం వల్లే మనం ఆ టార్గెట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, రైట్. సో ఈరోజు చెప్పిన మనకి 2 ఎంట్రీస్ అర్థమయ్యాయి కదా. ఇక్కడ ఈ ఎంట్రీను సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ 2 మాత్రం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మీకు కూడా ఇలాంటి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్స్. ఇంకా లైక్ ఎవరికైతే ఉంటారో చూడండి, చాలా మంది ఇంకా లైక్ 1 minute టైం ఫ్రేమ్ ని ట్రాక్ చేయడం తెలియదు. ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ 1 minute టైం ఫ్రేమ్ అయినా డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ వైపు ఎంట్రీస్ వస్తుంటారు. ఓకే, బట్ స్టిల్ మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఉన్నది, కాకపోతే అప్ ట్రెండ్ రేట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది మార్కెట్ ట్రెండ్, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది 1 minute టైం ఫ్రేమ్.
1 మినిట్ టైం ఫ్రేమ్ మనకి ఇలాగ రీడౌట్ చేస్తేనే మంచిగా రీడౌట్ చేస్తేనే మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయగలం. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే, ఇంత డెప్త్గా మార్కెట్ని అనలైజ్ చేయాలి అనుకుంటే మీకు నేను చెప్తాను, టీచ్ చేస్తాను. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ లిక్విడిటీ. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఒకటి నేర్చుకుంటే పని అవుతుంది. ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో నేర్చుకుంటే అసలు మీకు ఒక్క ఎంట్రీ కూడా మీరు తీసుకోలేరు, చేయలేరు. లిక్విడిటీ అనేది తెలియాలి. లిక్విడిటీ అనేది తెలిస్తేనే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాలి. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మంత్ ఎండింగ్ కూడా మంత్ ఎండింగ్ ఇంకా మంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైనా ఇప్పుడే ఫాస్ట్ అప్రోచ్ చేయాలనుకుంటే ఫాస్ట్గా అప్రోచ్ అవ్వండి. సో బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు మీరు. రైట్, సో నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుంటే రేపు చిన్న ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సప్లై అంటే మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉన్నది, జస్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉన్నది, అంటే రిట్రేస్మెంట్, స్మాల్ ఎంట్రీ. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందన్నమాట మనకి. ఓకే రైట్, చూసుకుంటే ఇక్కడ ఇది పుల్ బ్యాక్ కదా, పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, అయితే యాక్చువల్లీ ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు, బట్ రిట్రేస్మెంట్, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంది. మన టార్గెట్స్ అనేవి పెద్దగా ఉండకూడదు. అయితే దీని టార్గెట్ ఎక్కడి వరకే ఉండాలి, బట్ టైం అయిపోయింది. టైం అప్పటికే ఏంటంటే 3 అయిపోయింది. సో ఎంట్రీలో పస్ ఉండదు ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఈ టార్గెట్ అచీవ్ అయ్యేప్పుడు చూడు 3:15 అయిపోయింది. 3:15 లోపు ఇది వస్తుందో లేదు ఎవరికి అసలు, 3 లోపు అది కంప్లీట్ అవుతుందో లేదు ఎవరికి తెలుసు, అనవసరంగా రిస్క్ ఎందుకు. సో అందుకే, బట్ స్టిల్ ఎంట్రీ వ్యాలిడే, టైం లేదు మనకి. ఎంట్రీ అంటే రిట్రేస్మెంట్, స్మాల్ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నాం, ఎక్కువసేపు ఉన్నాం. ఓకే, బికాజ్ మార్కెట్స్ అనేవి అప్ ట్రెండ్ ఉన్నాయి, ఇక్కడ రియాక్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్నాయి కదా, దానికి తగ్గట్టు ఇక్కడ మనకి ఏంటంటే చిన్న స్మాల్ ఎంట్రీ అన్నమాట. ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యొచ్చు, లేదంటే ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళడం బెటర్ అన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే రైట్, సో అది అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ సప్లై టచ్ చేసి మార్కెట్ డౌన్స్ వస్తుంది. అయితే టోటల్ షిఫ్ట్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిందా అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు లాస్ట్లో ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే కింద నుంచి తీసుకొచ్చేకి టైం అయిపోద్ది. సో ఇక్కడ మనకి పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే చూడండి, అబ్జర్వ్ చేయండి. అవునా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. అయితే బ్రేక్ చేసింది కాకపోతే రేపు పొద్దున్న ఓపెనింగ్ బట్టి మనకి మార్కెట్లో అది బ్రేక్ చేసిందా లేకపోతే స్వీప్ చేసిందా అని అర్థమవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో లేదు ఈ ఏరియాలో గ్యాప్ ఇక్కడ అయ్యింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ సస్టైన్ అయింది అనుకోండి, మళ్ళీ మంచిగా ఫస్ట్ క్యాండిల్ మంచిగా సస్టైన్ అయింది అనుకోండి, అంటే రేపు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే ఇక్కడ అదే లేదా ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ సస్టైన్ అయింది అనుకుందాం, సెకండ్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియాలో ఎలాగైతే 15 మినిట్స్ టైం లాస్ట్ క్యాండిల్ వచ్చి, బట్ ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ని కూడా నేను నమ్మదలుచుకోవట్లేదు. బికాజ్ ఏంటంటే సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కడో కింద ఉండిపోయాయి మనకి. ఓకే, సో నేను అనుకుంటున్నాను ఇది ఒకవేళ సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయినా సరే మళ్ళీ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ క్యాండిల్ బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పార్షియల్లీ వీ గాట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకుంటున్నాను. అయితే రేపు పొద్దున్న గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా లేదు, మార్కెట్ మళ్ళీ బుల్లిష్ సైడే వెళ్తున్నాం అని అనుకుంటాం అన్నమాట. అయితే పార్షియల్లీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వచ్చేస్తుందా అంటే కాదు, మార్కెట్లో కొద్దిగా రిట్రేస్మెంట్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి సో 3 డేస్ నుంచి ఫుల్ బుల్లిష్కి వచ్చాం కదా, రిట్రేస్మెంట్ వస్తుంది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంటుంది. మళ్ళీ ఈ టార్గెట్ అయితే ఇది ఫినిష్ అయిపోవాలి, ఇది ఏంటంటే ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోవాలి, డే టైం ఫ్రేమ్ అనేది ఈ హై బ్రేక్ అయిపోవాలి. బట్ ఎక్స్ట్రీమ్కి దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎక్స్ట్రీమ్ దగ్గరికి వస్తున్నప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్ ఉంటే ఉండొచ్చు, బట్ రేపు పొద్దున్న గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు కూడా ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను రిట్రేస్మెంట్ చూస్తాను, కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, మనం ఏం చేయగలం. ఓకే, సో అదే విధంగా ఈ రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అయితే పాసిబిలిటీ సినారియోస్ మాట్లాడతాను ఇక్కడ. రైట్, సో ఇప్పుడు రేపు పొద్దున్న ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే వెల్ అండ్ గుడ్, మార్కెట్లో ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నేను
బేరిష్నెస్ చూస్తాను, మార్కెట్లో బేరిష్నెస్ చూస్తాను. రేపు బేరిష్నెస్ చూస్తాను. ఎప్పుడు బుల్లిష్ టర్న్ అవుతుంది ఏంటనేది రేపు ఉండదు, మ్యాక్సిమం రేపు బుల్లిష్నెస్ ఉండదు. ఒకవేళ ఒక ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది, దీన్ని టెస్ట్ చేసి కొద్దిగా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇక్కడ ఏదో ఒక లిక్విడిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడ ఒక ఇద్దరు రిట్రేస్మెంట్లో అవుతుంది అంతే. అయితే లేదు, ఆ సినారీ జరగకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పెడతాను, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అయితే చెప్పాలంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయిపోయింది. బట్ స్టిల్ నేను దీనికి కాకుండాను ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది అనుకో. ఓకే, ఫ్లాట్గా అంటే ఇక్కడ ఎక్కడో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, దాన్ని టెస్ట్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇది ఉంది చూడండి, ఈ హై ఉంది చూడండి, ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్కి లోన్ క్లోజ్ అయిపోవాలి. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఆ క్యాండిల్ లోన్ క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఓకే, ఏ స్వీప్ ఆఫ్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయినట్టు. ఓకే, మీకు ఎందుకు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టేస్తాం. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది అనమాట. ఆ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయినట్టు. సో ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ ట్రెండ్ ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఓకే, బికాజ్ ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది ఇక్కడ, అంటే 55 minutes హైయర్ టైం ఫ్రేమ్స్లో అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ రావచ్చు, ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా డౌన్ సైడ్ ఇంటూ ప్లాన్ చేద్దాం అక్కడ అనుకుంటున్నాం. లేదు, గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ ఓపెన్ అయింది అనుకో. ఇక్కడ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి ఇలా వచ్చేది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి ఇలా వచ్చేస్తే అప్పుడు మనం ఏంటంటే డౌన్ సైడ్ ఏంటి సార్ ప్లాన్ చేసుకుంటాం. ఇది 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్. ఓకే, డౌన్ సైడే ప్లాన్ చేసుకుంటాం. లేదు, ఆ డౌన్ సైడ్కి ఏం రాకుండా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ సస్టైన్ అయింది అనుకుందాం, కానీ ఏదైనా సరే నాకు తెలిసి నేను డౌన్ సైడ్కి వస్తుంది అనుకుంటున్నాను, స్వీప్ అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా సరే లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే చెప్పాను కదా ఇందాకలా, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అయిపోతుంది. సో మార్కెట్ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్, అంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ డైరెక్ట్ ప్లాన్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని అక్కడ నుంచి వెళ్తాం అన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోతే మళ్ళీ డౌన్ సైడ్కే వచ్చేస్తాం అన్నమాట మనం. ఓకే, రైట్. సో ఆ విధంగా ఏంటంటే అది అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇంకా పైన సప్లైస్ ఏమున్నదో ఏంటో చూద్దాం సార్. ఇది ఆల్రెడీ ఈరోజు టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటంటే ఎక్స్ట్రీమ్కి వచ్చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్వీప్ చేసిన క్యాండిల్ అన్నమాట. ఓకే, సో ఆల్ టైమ్ అదే ఇప్పుడు హై ఉన్న చూడండి, డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై. సో ఇదే మాట, ఆ క్యాండిల్ వస్తుంది. ఆ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి. సో ఏదైనా సరే దగ్గరలో ఇక్కడ ఏంటంటే మనకి అంత ఈజీగా వెళ్ళదు. రేపు నేను బేరిష్నెస్ చూస్తున్నాను, అంటే బేరిష్నెస్ ఇన్ ద సెన్స్ రిట్రేస్మెంట్, 1 day రిట్రేస్మెంట్ ఉండొచ్చు సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్కి ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రన్ అయినా సరే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా కన్సాలిడేట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉండదు, లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వచ్చేస్తుంటుంది అన్నమాట. ఓకే, రైట్. సో అది మాట గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సినారియోస్ ఆల్ సినారియోస్ మనం మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎంత కష్టపడి ప్రతిరోజు మీకు ఏంటంటే నాన్ ప్రాఫిట్ నాకేంటంటే 1 rupee కూడా రాదు. బికాజ్ నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు వ్యూస్కి దేనికి ఏంటంటే 1 rupee కూడా నాకు రాదు. బట్ స్టిల్ మీ అందరి కోసం నేను ఏంటంటే ఎంత కష్టపడి ఓకే సో మార్కెట్లో అంతసేపు కూర్చొని రెస్ట్ కూడా తీసుకోకుండా కొద్దిసేపు ఇలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి మీకు పెడుతున్నాను. నేను ప్రతిరోజు అడుక్కోవాల్సి వస్తుంది. ఏంటంటే లిటరల్గా నేను ఎంత సబ్జెక్ట్ ఇస్తూ నేను యాక్చువల్ చెప్పాలంటే మీరు నాకు అంటే గురుదక్షిణ నేనేం అడగట్లేదు అలాగని చెప్పేసి, బట్ స్టిల్ నాకంటూ కొంత మీరు సపోర్ట్ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఓకే, చూస్తున్నాను కూడా వ్యూస్ ఏంటంటే చూస్తున్నాను కూడా లైక్ చేయట్లేదు, పోనా చూస్తున్నారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి సబ్జెక్ట్ కంటెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయడం లేదు. ఓకే, అదేవిధంగా పోనీ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఇంకా ఎప్పటి నుంచో చాలా ఏంటంటే గత 3 months నుంచి సబ్స్క్రైబర్ కౌంట్ అసలు పెరగడం మానేసింది. అందుకే ఏంటంటే పైకి వెళ్ళట్లేదు అసలు వీడియో అనేది పైకి వెళ్ళట్లేదు. సో నేను మీకు ఈరోజు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా
కొన్ని సబ్స్క్రైబర్స్ని తెప్పించండి ప్లీజ్. నేను ఆ రిక్వెస్ట్ చేయదలుచుకుంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే నాకు అడగాలంటే నా అదోలా ఉన్నది, బికాజ్ నేను కంటెంట్ వేస్తూ నేను అడుక్కోవాల్సి వస్తుంది. బట్ స్టిల్ తప్పదు, అడుక్కున్నా తప్పులేదు. సో అందుకే ఏంటంటే నాకు చేయాలి అంటే కొంత సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే ఏదైనా లైక్ అనిపించవచ్చు, లైక్ ఏంటంటే వాళ్ళందరికీ ఉపయోగపడదు కదా వాళ్ళంటే, నాకు కరెక్ట్, నేను ఒప్పుకోను. లైక్ ఏంటంటే ఉపయోగపడిన వాళ్ళకి ఈ ఛానల్ వేస్ట్. ఎందుకంటే అందరూ ఈ లైక్ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడ్ చేయడం, లైక్ ఏంటంటే ట్రేడింగ్లో ఉంటారు కదా, వాళ్ళకి వేస్ట్ ఈ ఛానల్. బట్ స్టిల్ కొద్దిగా మా ఛానల్ బూస్టప్ అవ్వడానికి కొంత సబ్స్క్రిప్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఆ విధంగా మీరు హెల్ప్ ఏం చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకుండా చేస్తారని చెప్పి చూస్తున్నాను. సో నాకు కష్టానికి ప్రతిఫలం మీరే ఇవ్వాలి మరి. ఓకే, సో ఏదైతే ఏమైంది, ఓకే అది మాట. సో ఓకే, ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.